గోపాలం తన ఇంటికొచ్చిన చంద్రయ్య పంతులని చూశాడు. తమరిద్దరూ కూడా నా కొడుకు బాధితులేనా? లేదు లేదు గోపాలం గారు, మీ కొడుకు వల్ల మేము ఎలాంటి ఇబ్బంది పడలేదు. మనం ఇంట్లోకి వెళ్ళి వివరంగా అన్ని విషయాలు మాట్లాడుకుందాం రండి అని గోపాలం వాళ్ళని ఇంట్లోకి తీసుకెళ్లాడు. అలా కూర్చోండి అని గోపాలం చెప్పగానే చంద్రయ్య పంతులు కూర్చున్నారు. ఇప్పుడు చెప్పండి పంతులు, తమరిద్దరూ ఎవరు? నా ఇంటికొచ్చిన కారణమేంటి? ఇలా చూడండి గోపాలం గారు, నేరుగా విషయంలోకి వస్తాను. వీరి పేరు చంద్రయ్య, పెద్ద ఆసామి. మీరు పేరు వినే ఉంటారు. విన్నాను, చెప్పండి. వీరికి కుజదోషంతో పుట్టిన కూతురుంది. పేరు ధరణి, అందాల భరణి, అపరంజి బొమ్మ. అదే, కుజదోషం ఉన్న మా అబ్బాయి సుధాకర్తో పెళ్లి జరిపించాలని వచ్చారు, అంతేనా చంద్రయ్య గారు? అంతేనండి. ఇద్దరికీ కుజదోషం ఉంది. ఇద్దరికీ పెళ్లి చేస్తే ఇద్దరి జీవితాలు బాగుంటాయి. మీరేమంటారు? అయ్యా చంద్రయ్య గారు, తమరు పెద్ద మనసుతో మీ కూతురిని నా ఇంటి కోడలిగా పంపించాలని ఇంత దూరం వచ్చారు. చాలా సంతోషం. కానీ నా కొడుకు సుధాకర్ గురించి మీకు పూర్తిగా తెలీదు. వాడొక జులాయి, తాగుబోతు అని చెబుతుండగా పంతులు మాట మధ్యలో కల్పించుకొని, అంతేకాదు గోపాలం గారు, అప్పుల అప్పారావని, పెద్ద రౌడీ అని వచ్చిన వాళ్ళు చెప్పిన మాటలు విన్న తరువాతే మాకర్థమైంది. మరి అలాంటి వాడికి మీ అమ్మాయినిచ్చి తన జీవితాన్ని నాశనం చేయాలనుకోవడం అంత మంచిది కాదు చంద్రయ్య గారు. గోపాలం గారు, మీ వాడికి కుజదోషం ఉంది, అందుకే ఇలా దేశముదురులా తయారయ్యాడు. ధరణికి కుజదోషం ఉంది. ఇద్దరికీ పెళ్లి చేస్తే మీ అబ్బాయిలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. నన్ను నమ్మండి. సరే, మీ ఇష్టం పంతులు గారు. పెళ్లి చేస్తే మా వాడిలో మార్పు వస్తుందని తమరంటున్నారు. చాలా సంతోషం, అలాగే కానిద్దాం అని గోపాలం చెప్పగానే పంతులు చంద్రయ్య సంతోషపడ్డారు. దివాకర్ తన తల్లి జానకితో, అమ్మా అన్నం పెట్టు, నేను పొలానికెళ్ళాలి అని అడిగాడు. జానకి సంబరపడింది. దివాకర్కి అన్నం పెట్టింది. దివాకర్ తింటుంటాడు. జానకి అది చూసి తనలో తను, మరదలు ధరణి మాట్లాడటం లేదని, 2 రోజులుగా పిచ్చోళ్లా ఉన్న కొడుకు ఇప్పుడు అన్నం తిని పొలానికి పోతానని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. వాడికి తల్లి బాధ అర్థమైంది. అదే చాలు. ఇప్పుడు నాకు నచ్చిన అమ్మాయితో వాడి పెళ్లి చేస్తాను అనుకుని ఆనందపడింది. కాని తనకి తెలీదు ధరణి ఈ రోజున మామిడి తోటలో కలుస్తానని చెప్పిన విషయం. అందుకే దివాకర్ పొలానికి పోతానని చెప్పడం జరిగిందని. మామిడి తోటకి వెళ్లాలని ఇంటి బయటకొచ్చిన ధరణికి కొంచెం దూరంలో ఇంటికొస్తున్న తండ్రి చంద్రయ్య పంతులు కనిపించారు. ధరణి వెంటనే ఇంట్లోకి వెళ్ళింది. చంద్రయ్య పంతులు ఇంట్లో కూర్చుని సుధాకర్ గురించి మాట్లాడుకుంటున్న మాటలని గోడచాటున ఉండి ధరణి వింటుంది. బాబుగారు, అబ్బాయికి ఉన్న అవలక్షణాల గురించి ముందుగానే ధరణికి చెప్పండి. పెళ్లి తర్వాత అమ్మాయి గారు ఇబ్బంది పడొద్దు కదా. అంత పని మాత్రం చేయొద్దు పంతులు. ధరణితో సుధాకర్కి ఉన్న చెడు అలవాట్ల గురించి చెప్తే పెళ్లి చేసుకుంటుందా? నువ్వే ఆలోచించు. అలా అని నిప్పులాంటి నిజాన్ని దాచిపెట్టి అమ్మాయి గారి పెళ్లి చేయడం అంత మంచిది కాదు బాబుగారు. మంచి చెడు గురించి ఆలోచించే పరిస్థితుల్లో నేను లేని పంతులు. కుజదోషం ఉన్న నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? చెప్పు పంతులు అని చెప్పిన మాటని ధరణి విని తనలో తను, నా బావ వస్తాడు, నేనంటే అంత ప్రేమ, కాని నాకున్న కుజదోషం వల్ల నా ప్రేమని నేనే చంపుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. అందుకే నా బావను దూరం పెడుతున్నాను. ఇదే నిజాన్ని ఇప్పుడు బావకి చెప్పడానికే మామిడి తోటకి వెళ్తున్నాను అని అనుకుంటుంది. ఏం పంతులు, ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉన్నావు? మీ బాధని నేను అర్థం చేసుకున్నాను. కానీ సుధాకర్కి ఉన్న చెడ్డ అలవాట్ల గురించి మనమే ముందుగా అమ్మాయి గారికి చెబితే తన మనసును రాయి చేసుకుంటుంది. ఈ జీవితం ఇంతే అని తమరి కోసం సరిపెట్టుకుంటుంది. నేను నా కూతురు దగ్గరికెళ్ళి తన కళ్ళలోకి చూస్తూ, ధరణి, నీకు తాగుబోతువాణ్ణి, జులాయిగా తిరిగేవాణ్ణి, అప్పులు చేసేవాణ్ణి భర్తగా తీసుకొస్తున్నానని చెప్పలేను. అంత ధైర్యం నాకు లేదు. తెలిసి నా జీవితాన్ని నరకం చేస్తారా నాన్న అని తను అడిగితే నేను ఏమని సమాధానం చెప్పను పంతులు? ఎలా తనని ఒప్పించను? పంతులు మాట్లాడలేదు. ఏదైనా మాట్లాడు పంతులు. కఠినమైన సమస్య ఎదురైనప్పుడు మౌనంగా ఉండడమే మంచిది కదా బాబుగారు. పెళ్లి తర్వాతైనా అమ్మాయి గారికి నిజం తెలుస్తుంది కదా. తెలుస్తుంది. అప్పుడు తన భర్తను మార్చుకోవాలని ఆలోచిస్తుంది. సరే బాబుగారు, పెద్దలు, మంచి చెడు తెలిసిన వాళ్ళు, అన్ని విధాలా ఆలోచించండి. మరి నాకు సెలవిప్పిస్తారా? వెళ్ళిరండి. ఇద్దరి జాతకాలు మీకు తెలిసినవే కాబట్టి మంచి ముహూర్తం పెట్టండి. ధరణికి పెళ్లి చేసి అత్తగారింటికి పంపిద్దాం.
అలాగే బాబుగారు. అని పంతులు వెళ్ళిపోయాడు. ధరణి ఆ మాటలు విని, నాన్న చెప్పినట్టుగా ఆ అబ్బాయికి అన్ని చెడ్డ అలవాట్లున్నాయా? పెళ్లి తర్వాత నేను అతనిని మార్చుకోవాలా? నా మాట వినడానికి అతను ఏమైనా నా భావన కాదు, భర్త, జులాయి భర్త అనుకుని తండ్రికి కనబడకుండా వెనక గుమ్మం నుంచి వెళ్లిపోయింది. మామిడి తోటలో దివాకర్ ధరణి కలుసుకున్నారు. ఒకరిని ఒకరు ప్రేమగా చూసుకున్నారు, పలకరించుకున్నారు. బావా, నేను చెప్పేది కోపం తెచ్చుకోకుండా విను, అర్థం చేసుకునే ప్రయత్నం చే. అలాగే ధరణి. అయినా నువ్వు చెప్పిన తర్వాత నేను వినకుండా ఉంటానా చెప్పు? నువ్వేం చెప్పినా వింటాను ధరణి, చెప్పు. నేను చెప్పింది వినడమే కాదు, చెయ్యమన్నది కూడా చేస్తానని ప్రమాణం చేయి బావా. నీకు తెలుసు కదా ధరణి, ఈ దివాకర్ భూమి మీద కంటే మాట మీదే ఎక్కువ నిలబడతాడు. ధరణి మాట్లాడలేదు. ప్రమాణం చేశాను కదా ధరణి, ఏం చేయాలో చెప్పు, చేస్తాను. ఇక నుంచి నన్ను కలవకు బావా, నాకు ఫోన్ కూడా చెయ్యకు. మనం బావా మరదల్లం కాదు. నీకు నాకు ఎలాంటి చుట్టరికం లేదు. నువ్వు వేరు, నేను వేరు అని చెప్పిన ధరణి మాటలు దివాకర్కి అర్థం కాలేదు. అయోమయంగా చూస్తుంటాడు. ఒరేయ్ సింగా, ఎక్కడున్నావురా? అని పాలేరుని కేకేశాడు. సింగయ్య వచ్చాడు. అయ్యా చెప్పండి. వెళ్ళి అమ్మాయిని పిలుచుకురా. నేనంత పిలిచినా పలకడం లేదు. అమ్మాయి గారు ఇంట్లో లేరు బాబు గారు. ఏం మాట్లాడుతున్నావురా? ధరణి ఇంట్లో లేకపోవడం ఏంటి? వెళ్ళు, వెళ్ళి గదిలో చూడు. బాబుగారు, మామిడి తోటలో ఆ దివాకరు అమ్మాయి గారు మాట్లాడుకుంటుంటే నేను చూశాను. ఏంట్రా సింగా, నువ్వు చెప్పేది నిజమా? నిజం బాబుగారు, నేను నా కళ్ళారా చూశాను. తనకి కుజదోషం ఉందనే నిజాన్ని చెప్పడానికి వెళ్ళినట్టుంది. నువ్వెళ్ళే నీ పనులు చేసుకో. సింగయ్య వెళ్ళిపోతాడు. బావా, నాకు కుజదోషం ఉంది. ఉంటే ఉండనివ్వు. అయితే ఇప్పుడేంటి? అయ్యో బావా, జాతకంలో కుజదోషం ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే అని ధరణి చెప్పలేకపోయింది. బాధగా తలదించుకుంది. ధరణి, నీకు కుజదోషం ఉంది. నిన్ను పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతాను, అంతేగదా? అంతే బావా, నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు చనిపోతావు. ఎలా చనిపోతానో, ఎప్పుడు చనిపోతానో కూడా తెలుస్తుందా ధరణి? అలా మాట్లాడకు బావా, నువ్వు 100 ఏళ్లు బ్రతకాలి. నువ్వు నాకు తోడు లేనప్పుడు నేను 100 ఏళ్లు ఎలా బతుకుతాను ధరణి? బ్రతకాలి బావా, విధిరాతని ఎవ్వరు తప్పించలేరు కదా. నిన్ను పెళ్లి చేసుకుని నేను తప్పిస్తాను ధరణి. నిజంగానే నా కుజదోషం వల్ల నీకు జరగరాంది జరిగితే ఈ లోకం నన్ను ఎలా చూస్తుంది బావా? నువ్వు లేని నా జీవితం ఎలా ఉంటుందో ఊహించు ఒకసారి. దివాకర్ మౌనంగా ఉన్నాడు. చంద్రయ్య ఏ చప్పుడు చేయకుండా తోటలోకొచ్చి ఒక చెట్టు చాటున దాక్కొని వాళ్ళ మాటలు వింటున్నాడు. బావా, నేను చెప్పినట్టు చేస్తానని, వింటానని నాకు మాటిచ్చావు. ఇలాంటి తిరకాసుంటుందని నాకు తెలియదు కదా ధరణి. బావా, అత్తయ్యకి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని నువ్వు ఆనందంగా ఉండు. అత్తయ్యని సంతోషపెట్టు. అది కాదు ధరణి. నాకు మాటిచ్చావు బావా, ఇంతకు మించి ఏం మాట్లాడొద్దు. ఇక పద, అత్తయ్య సంతోషంగా ఉండేలా నువ్వు చూసుకో, మా నాన్న సంతోషంగా ఉండేలా నేను చూసుకుంటాను అని చెప్పి దివాకర్ నుదుట ప్రేమగా ముద్దు పెట్టింది ధరణి. అదంతా చూస్తున్న చంద్రయ్య కళ్ళ నుంచి బాధగా నీళ్లు కారాయి. ధరణి, దివాకర్ అక్కడ్నించి ఎవరింటి దారిలో వాళ్లు వెళ్లిపోయారు. ధరణికిచ్చిన మాట మీద దివాకర్ నిలబడాలనుకుంటాడు. కాని విధి దివాకర్ చేత ధరణి మెడలో తాళి కట్టించేలా చేస్తుంది. అప్పుడు ధరణి కుజదోషం నిజమవుతుందో లేదో వచ్చే భాగంలో చూద్దాం. అసలు ధరణి మెడలో దివాకర్ ఎందుకు తాళి కట్టాల్సిన పరిస్థితొచ్చిందో కూడా వచ్చే భాగంలో తెలుసుకుందాం.